How are you all? How are you all? Okay. Good afternoon, everyone. ఆకలిస్తుందా పిల్లలు? సరే, తొందరగా మాట్లాడేసి ముగించుకుందాం, ఓకేనా? ముందుగా ఈరోజు సీఎం కప్ మన చెల్పూర్, నేను సర్పంచ్గా ఉన్న గ్రామంలో మన సీఎం కప్ స్టార్ట్ అంటే సెకండ్ ఎడిషన్ మన చెల్పూర్లో ఉండడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి గాను 4 విలేజెస్కి ఒకే క్లస్టర్లో చెల్పూర్లో ఉండడం, దానికి నేను అధ్యక్షత వహించడం అనేది నిజంగా నాకు కూడా చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ దీనికి సంబంధించి స్పోర్ట్స్ అంటేనే నా ఫేవరెట్ సబ్జెక్ట్. ఎందుకంటే సర్పంచ్గా ముందు నేను ఒక పీఈటీని, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా ఈరోజు సీఎం కప్కి నేను సర్పంచ్గా ఉన్న ఊరిలో జరగడం అనేది ఇంకా అంటే నాకు చాలా తృప్తిగా ఉన్న విషయము. స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, అకాడమిక్స్ అనేది ఎవరైనా చదవాలనుకుంటే ఇంట్రెస్ట్ పెడితే అకాడమిక్స్ మ్యాటర్గా, కానీ స్పోర్ట్స్ ఆడాలి అంటే ఒక పర్టికులర్ డిసిప్లిన్, ఒక పర్టికులర్ ఫోకస్, ఒక నిరంతర ఇదేంటంటే ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ రిలాక్సేషన్, ఒక స్ట్రెస్ రిలీఫ్, అన్నింటికి ఒకే ఒక మూలం, ఒకే ఒక భాండాగారం స్పోర్ట్స్. అవునా? మ్యాథ్స్ క్లాస్ జరుగుతుందంటే వెళ్దాంలే చూద్దాం. తెలుగు క్లాస్, అబ్బా తెలుగు క్లాస్ బోర్. హిందీయా, అమ్మో ఆ టీచర్ హిందీ చంపేస్తుంది, నాకు ఆ లాంగ్వేజ్ రాదు. అదే పీటీ పీరియడ్ అంటే మనకు జ్వరం వచ్చినా, కాళ్ళ నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఏదేమైనా కూడా ఏం చేస్తాం, వెంటనే పీటీ సార్ కంటే ముందు మనమే గ్రౌండ్కి వెళ్ళి, సార్ ఇంకొస్తలేరు, సార్ రండి సార్ టైం అయిపోతుంది, సార్ రండి సార్, వెంట కూడా అడుగుతామా లేదా? ఎందుకు మరి అలా? వై? బికాస్ వీ లవ్ స్పోర్ట్స్ కదా, వీ లవ్ స్పోర్ట్స్. సో రీసెంట్గా నాకు వినిపించింది ఏంటంటే కొంతమంది డ్రగ్ అడిక్ట్ అవుతున్నారు. అవునా? కాదు, వీఆర్ స్పోర్ట్స్ అడిక్టెడ్, రైట్? వీఆర్ అడిక్టెడ్ టు స్పోర్ట్స్. ఎందుకు? స్పోర్ట్స్కి అడిక్ట్ అయితే అలారం మోగినా మోగపోయినా లేస్తాం, వార్మప్ చేస్తాం 4 o'clockకి, విల్ బి యాక్టివ్ ఎట్ ఎనీ టైం. అవునా? మెంటల్గా రిలాక్స్డ్గా యాక్టివ్గా ఉంటాం, ఫిజికల్గా ఫిట్గా ఉంటాం, హెల్తీగా ఉంటాం, నచ్చినా నచ్చకపోయినా టైంకి తింటాం, ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాం, ఇంకా టైంకి గ్రౌండ్లో ఉంటాం. అంటే ఆటోమేటిక్గా స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు డిసిప్లిన్ ఒకరు నేర్పించాల్సిన అవసరం లేదు. మనము స్వయంగా సెల్ఫ్ మోటివేషన్తో ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాం, ఒక టైం స్కెడ్యూల్ మెయింటైన్ చేస్తాం. అవునా? అది స్పోర్ట్స్కు ఉన్న ప్రాధాన్యత. అలాంటి స్పోర్ట్స్ ఈరోజు ఒక ఈజీ ప్లాట్ఫామ్, సీఎం కప్, చీఫ్ మినిస్టర్ కప్ అనే ఒక ఈజీ ప్లాట్ఫామ్ని మనకు అంటే మనకు చాయిస్ ఇచ్చిన మన తెలంగాణ గవర్నమెంట్కి మనం ఒకసారి థ్యాంక్ యూ చెప్పుకోవాలా వద్దా? ఎస్. సో దీన్ని మనం ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటున్నాము అనేది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. అవునా? అవునా? చదవండి 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 అని అందరు చెప్తారు, చదువుతామా లేదా అనేది మన మీద డిపెండ్. కానీ ఆడండి ఆడండి అని నేను ఎవరైనా చెప్తారా? కానీ మనం ఆడతాం. ఎందుకంటే మనకిష్టం. సో ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్ ఆడాలి. స్పోర్ట్స్ని కొఠారి కమిషన్ 1961లో అకాడమిక్స్ అంటే చైల్డ్ డెవలప్మెంట్ కోసం ఒక అకాడమిక్స్ క్రియేట్ చేసింది. కానీ అదే కొఠారి కమిషన్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే ఒక చిల్డ్రన్ స్పోర్ట్స్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది 1966లో ఫిజికల్ ఎడ్యుకేషన్ ద్వారానే అవుతుందని చెప్పేసి అదే కొఠారి కమిషన్ని ఇది గ్రోత్ కోసం ఇచ్చింది. సో మనందరం స్పోర్ట్స్ని ఇంకా ఇంకా అభివృద్ధి చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి. ఇంకా మనం షైన్ అవ్వాలి అంటే మనం ఇంకా గ్రోత్, మన లైఫ్లో మంచి గ్రోత్, మనకంటూ ఒక ఇండివిజువాలిటీ, మనకంటూ ఒక సొసైటీలో ఒక నేమ్ ఫేమ్ ఇచ్చేది స్పోర్ట్స్ ద్వారా ఈజీ వే. కాబట్టి మనం అందరం స్పోర్ట్స్ని ఇంకా యూటిలైజ్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు అందుబాటులో పీఈడీలు అందరూ చాలా గవర్నమెంటే రిక్రూట్ చేస్తుంది కాబట్టి అవన్నీ యూటిలైజ్ చేసుకొని మనకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలని మీ అందరికీ ఫ్యూచర్లో నాకు ఒక నీరజ్ చోప్రా, ఒక పివి సింధు మీలో ఉండాలి, ఇంకా అంతకన్నా గొప్ప పేరు మీరు తీసుకోవాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. చిల్డ్రన్ అందరూ కూడా మంచిగా ఆడండి, మంచి పేరు తీసుకురండి, ఓకేనా? మీకంటూ ఒక కొత్త ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోండి. అండ్ లంచ్కి టైం అవుతుంది, సో ఐ విల్ తొందరగా వైండ్ అప్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్. ఖోఖో
అంటే మీరు గేమ్స్ ఆడారు, ప్రాక్టీస్ చేశారు, కానీ ఇన్ని రోజులు ప్రాక్టీస్ ఒక ఎత్తు, గేమ్లో మనం ఏమి ఆడాము, మన కాన్సన్ట్రేషన్ ఏంటి, మన టెక్నిక్స్ ఏంటి, గేమ్ స్కిల్ ఏంటి అనేది చూపించుకునే టైం కాంపిటీషన్ టైం. కాబట్టి ఈ కాంపిటీషన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. విద్యార్థులు మీకు ఆశీస్సులు. ఈ సీఎం కప్ ఉద్దేశం ఏమిటి అంటే పిల్లలు యువత పక్కదారి నుండి వెళ్లకుండా ఆటలు అనేటువంటి వ్యసనానికి వస్తే వాళ్ళు గంజాయి లాంటి పోరు అనేటువంటి ఆలోచన చేసి సీఎం గారు మన యొక్క స్టేటు మంచి హెల్తీ స్టేట్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క గేమ్స్ను కండక్ట్ చేయడం జరిగింది. విలేజ్ టు గ్లోబల్ అంటే లాస్ట్ ఇయర్ ఎలా ఉండేదంటే ఓన్లీ సిటీలలో ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే విలేజ్ నుండి మన విలేజ్లో నుండి విలేజ్, మండల్, తర్వాత కాన్స్టిట్యూషన్ లెవెల్, అదేవిధంగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, ఆ విధంగా పోటీలు కండక్ట్ చేయడం జరుగుతుంది. అందుకోసమే మనకి ఇప్పుడు విలేజ్లో ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మన యొక్క క్లస్టర్లో 4 విలేజ్లు వచ్చేసినాయి. అదేవిధంగా మన మండల్లో వచ్చేసి 6 క్లస్టర్స్ ఉన్నాయి. మన క్లస్టర్కి వచ్చేసి రాంపూరు, రాజపల్లి, చెల్పూరు, చాలపల్లి, ఇంద్రనగర్, ఈ యొక్క 4 విలేజ్లు కలిపి క్లస్టర్గా ఏర్పడడం జరిగింది. ఇందులో విలేజ్ లెవెల్లో మనకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్ అండ్ యోగా, రిక్రియేషన్ గేమ్స్, ఈ యొక్క 6 ఈవెంట్స్ మనకు మన క్లస్టర్ లెవెల్లో కండక్ట్ చేసి మంచి నైపుణ్యం కలిగినటువంటి క్రీడాకారులను సెలెక్ట్ చేసి మండలానికి పంపించవలసినటువంటి అవసరం ఉంది మేడం మనకు. కాబట్టి మీరు మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి మండలానికి సెలెక్ట్ అవుతారని, అదేవిధంగా కాన్స్టిట్యూషన్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి జిల్లాకు, రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ అవుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. చాలా దోహదపడతాయి. కాబట్టి విద్యార్థులు ఇవన్నీ కూడా తెలుసుకొని మీ భవిష్యత్తుని మీరు మలుచుకోవాలని ఈ వేదిక తరపున తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మనము చాలా సందర్భాలలో సక్సెస్ స్టోరీస్ గురించి చెప్పుకోవడం కానీ లేదా చదవడం కానీ చేస్తూ ఉంటాం తరగతి గదుల్లో కానీ, లేదా అప్పుడప్పుడు మన టీచర్స్ ద్వారా కానీ. సక్సెస్ కొంతమంది వ్యక్తులు ఎట్లా సక్సెస్ అవుతారో, సక్సెస్ అయిన వారి గురించి చెప్పడం కానీ లేదా మనం చదవడం కానీ చేస్తూ ఉంటాం. ఇక్కడ మన ముందే ప్రత్యక్షంగా ఒక సక్సెస్ఫుల్గా మీ గ్రామం నుంచి సక్సెస్ అయినటువంటి వ్యక్తి గౌరవనీయులు వంతడుపుల రఘు గారు అనేకమైనటువంటి కష్టాలను, ఒడిదొడుకులను ఎదుర్కొని ఈరోజు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మీ ముందు ఈరోజు తాను ఉన్నాడు అంటే మనం చాలా గర్వపడాల్సిన విషయం. 30 సర్టిఫికేట్ నేషనల్ లెవెల్లో అతను పార్టిసిపేట్ చేసినటువంటి 30 సర్టిఫికేట్స్ అంటే చూడండి, అది ఎంత అసాధ్యమైనటువంటి విషయము. అంటే 30 సర్టిఫికేట్స్ సాధించి తాను ఫిజికల్ డైరెక్టర్గా స్కూల్లో జాయిన్ అయ్యి మళ్ళీ డిగ్రీ, పీజీ, దాంతోపాటు ట్రైనింగ్ కోర్స్ తీసుకొని మళ్ళీ ఒక కెరియర్ ఉండాలనే ఉద్దేశంతో ఒక టీచర్గా మళ్ళీ రిక్రూట్ అయ్యి మాకు ఇద్దరికి కూడా సుమారుగా ఒక దశాబ్దన్నర పాటు ఒక పాత పరిచయము, చాలా తీవ్రమైన, చాలా అనుబంధం ఉన్నటువంటి విషయం. కానీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మేము చదువుకునే కాలంలో అవకాశాలు లేవు, హాస్టల్ జీవితాలు, కనీసంగా ఇందాక చెప్పినట్టుగా కూర్చోవడానికి కార్పెట్ ఉంది, కానీ మేము కనీసంగా మాకు క్లాస్ రూమ్లో కార్పెట్ కాదు కదా ఏది లేదు, క్లాస్ రూమ్లే సరిగా లేవు. ఇంటి దగ్గర నుంచి తట్టు తీసుకొని పోయి ఆ తట్టు వేసుకొని మేము కింద కూర్చున్నటువంటి పరిస్థితి మా స్కూల్ పరిస్థితి. All the best, beta. All the best. All the best. All the best. Play loyal. Honesty ఆడండి. Okay. Use your skills. Okay. All the best. All the best, Nara. All the best. All the best. ఏం పేరు మీరు కూడా ఆడతారా?
టీఈటీగా తీసుకొని అక్కడి నుంచి నేను అదే స్కూల్లో పనిచేస్తూ చదువుకొని టీటీసీ డిగ్రీ బిఎడ్ పీజీ కంప్లీట్ చేసి ఒక టీచర్గా జాబ్ సంపాదించడం జరిగింది. ఇది చెప్పుకోవడానికి సింపుల్గా ఉన్న దీని వెనకాల నేను పడినటువంటి కష్టం చాలా చాలా పెద్దది. ఎందుకు అనంటే ఒక సాధారణమైన మీలాగే నేను ఒక ఇక్కడ కూర్చున్నా. ఈరోజు మీకు ఎన్నో వసతులు ఉన్నాయి, కూర్చోవడానికి కార్పెట్ కూడా ఉంది మీకు. ఇప్పుడు యూనిఫామ్ ఇస్తున్నారు, ఎన్నో రకాలైనటువంటి వసతులు, మంచి పౌష్టికాహారం, మధ్యాహ్న భోజనం ఇస్తున్నారు. కానీ ఇలాంటి వసతులు కూడా లేని సందర్భంలో చదువుకొని ఆడుకొని ఈ స్థాయికి వచ్చినాం. ఆటలు అనేవి జీవితంలో చాలా ప్రముఖ పాత్ర పోసాయి. ఎందుకంటే మనల్ని జీరో నుంచి హీరో చేసేవి ఆటలు మాత్రమే. ఎంత చదువుకున్నా 10 మందిలో మనం ఒక్కరమవుతాం, కానీ ఆటలలో ఫస్ట్ ఉంటే 100 మందిలో ఒకరైతాం. ఆటలు అనేవి కేవలం మానసిక ఉల్లాసం కోసమో బెట్టింగ్ల కోసమో కాదు. ఆటలు అనేవి మనకు మనముగా నిలబడడానికి, మనకు మనముగా మన కాళ్ళ మీద నిలబడడానికి ఆటలు అనేవి ఎంతో కొంత దోహదపడతాయి. చదువుతో పాటు ఆటలు అనేవి ఎందుకనంటే నాలాంటి వ్యక్తులు ఎంతో మంది బాగుపడ్డారు కాబట్టి చెప్తున్నాను, నేను అనుభవంతో చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ. కాబట్టి చదవండి. చదువుతో పాటు ఆటలతో పాటు ఇంకొక మరీ ముఖ్యమైనటువంటి విషయం డిసిప్లిన్, పెద్దల పట్ల గౌరవం, ఉపాధ్యాయుల మీద గౌరవం. ఇవేవి లేకపోతే మనం ఎన్ని సాధించినా కూడా వృధా ప్రయాసమే. చదువుతో పాటు ఆటలతో పాటు క్రమశిక్షణ లేనట్టయితే మనం మనిషిగా గుర్తించబడం. ఫస్ట్ విద్యార్థుల లోపల మేడం రండి మేడం. Okay. Head scales. ఆ హెడ్స్ ఏదో టైల్స్ ఏదో ఫస్ట్ చూపించాలి వాళ్ళు.
और